తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి దూకుడు పెంచిందా లేక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే కేసును మరింత ముందుకు తీసుకెళ్తున్నారా? తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక సాధారణ గుమస్తా ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడు? వడ్డీ కాసుల వాడి నుంచే కాసులు కొట్టేసిన ఈ రవికుమార్ ఎవరు? ఫిర్యాదు చేసిన ఏపీఎస్ సతీష్ కుమార్ ఎలా చనిపోయాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రతినిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు దర్శించుకునే శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించిపోతుంటారు. గంటలు రోజుల తరబడి నిరీక్షించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించిన అనంతరం భక్తులు వారి వారి స్తోమతకు తగ్గట్లుగా హుండీలో బంగారం, వెండి, నగదు వంటి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా భక్తులు సమర్పించిన కానుకలతో నిండిన హుండీలను టీటీడీ ఎప్పటికప్పుడు లెక్కింపు చేయిస్తూ ఉంటుంది. హుండీల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు జరగకుండా టీటీడీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. గతంలో శ్రీవారి ఆలయంలోని పరకామణి మండపంలో టీటీడీ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించేది. అయితే పరకామణి మండపంలో సిబ్బందికి సౌకర్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండటంతో నూతనంగా పరకామణి భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ ఓ దాత సహకారంతో దాదాపు 20 కోట్ల రూపాయలతో అన్నదాన సత్రానికి సమీపంలో నూతన పరకామణి భవనాన్ని నిర్మించింది. నగదు లెక్కింపును భక్తులు నేరుగా వీక్షించే విధంగా ఈ పరకామణి భవనం 4 వైపులా అద్దాలతో ఏర్పాటు చేయడంతో పాటుగా సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు కొనసాగే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. అయితే 2023వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన పరకామణి కేంద్రంలో కానుకలు లెక్కింపు జరుగుతున్న సమయంలో కొన్ని విదేశీ నోట్లను అక్రమంగా తన దగ్గర ఉంచుకొని బయటకు వెళుతున్న పెద్దజీయర్ గుమ్మస్తా రవికుమార్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా విదేశీ నోట్లు దొరకడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దీనిపై అప్పట్లో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ జరపగా దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవికుమార్ చాలా సంవత్సరాలుగా పరకామణిలో దొంగతనాలు చేస్తున్నట్లు తేలడంతో అక్కడ దోచిన నగదుతో ఇతను భారీగా ఆస్తులు కూడా కూడబెట్టినట్లు పోలీసు విచారణలో గుర్తించారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అప్పటి టీటీడీ పోలీసు అధికారులు పాలక మండలిలోనే కొందరు సభ్యులు రవికుమార్ ఆస్తులను గుర్తించి ఆ ఆస్తులను టీటీడీ పేరుపై రాయించుకుని ఈ కేసులో రవికుమార్తో రాజీ కుదుర్చుకున్నారు. 2023వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో తిరుపతిలోని కోర్టులో లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును మాఫీ చేయించారు. అయితే తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి పరకామణి చోరీ కేసులో భక్తులు శ్రీవారికి కానుకల ద్వారా సమర్పించిన కోట్ల రూపాయల నిధులు దారి మళ్లాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని హైకోర్టుని ఆశ్రయించారు. పరకామణి కేసు లోక్ అదాలత్లో పరిష్కరించినప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ని సీజ్ చేసి అక్టోబర్ 13వ తేదీ లోపల హైకోర్టుకి సమర్పించాలని సిఐడి అధికారులను ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పట్టించుకున్నటువంటి సిఐడి అధికారులు కోర్టు వాయిదా సమయానికి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని సమర్పించకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 17వ తేదీ లోపల ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సీజ్ చేసి సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ గత నెల 14వ తేదీ ఉదయం తన బృందంతో కలిసి తిరుమలకు చేరుకొని ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా పరకామణి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ద్వారా తెలుసుకున్నారు. ఈ సమయంలోనే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సిఐడి డీజీని కలిసి పరకామణి చోరీ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలను రవిశంకర్ కు అందజేశారు. పరకామణి చోరీ కేసులో రవికుమార్ పేరుపై ఉన్నటువంటి ఆస్తులను మాత్రమే టీటీడీ రాయించుకుందని, రవికుమార్ బినామీ పేరుపై ఉన్నటువంటి ఆస్తులను అంతా కూడా అప్పట్లో కొందరు టీటీడీ పోలీస్ అధికారులతో పాటు వైసీపీ నాయకులు రాయించుకున్నారని, దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా డీజీ రవిశంకర్ కు భానుప్రకాష్ అందజేశారు. పోలీసులు పరకామణి లెక్కింపు కేంద్రానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలించి రవికుమార్ దొంగతనానికి పాల్పడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు మరికొన్ని ఫుటేజ్ ను సీజ్ చేశారు. ఈ కేసు లోక్ అదాలత్తో రాజీ అయిన సమయంలో తిరుమలలో పనిచేసిన సిఐ జగన్మోహన్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఎస్వీఓ గిరిధర్తో పాటు అప్పటి టీటీడీ ఎస్టేట్ అధికారులను పద్మావతి అతిథి గృహంలో వేరువేరుగా విచారించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసును రాజీ చేయటంలో అధికారులు లేక రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా అని ముగ్గురిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఏకీభవించిన దర్యాప్తు అధికారులు, మీరు అక్కడ ఎస్ఐ కంటే పెద్ద అధికారి, మీ పరిధిలోనే అతను పనిచేస్తున్నారు. అలాంటి సమయంలో లోక్ అదాలత్లో కేసు రాజీ జరిగిన తతంగం మీకు తెలియకుండా ఎలా ఉంటుందంటూ ప్రశ్నించినట్లు కూడా తెలిసింది. మరోవైపు ముందుగా ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసులో తిరుపతిలో సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలటం సంచలనంగా మారింది. గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరారు. ఈ క్రమంలోనే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. అయితే టీటీడీ మాజీ ఏఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని సతీష్ కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా హత్యగా నిర్ధారించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.